మౌనం ఒక మనిషిని ఓడించగలదా అనే ప్రశ్నతో మొదలుపెట్టి ప్రఖ్యాత అమెరికన్ కవయత్రి మాయా ఆంజెలో జీవిత ప్రయాణం గురించిన ఒక చక్కటి సారాంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన వల్ల 5 ఏళ్లపాటు పూర్తిగా మూగబోయిన ఆమె ఆ తర్వాత తన గొంతుతో యావత్ ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశారో ఈ కథ మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. మొదటగా బాల్యంలో జరిగిన ఒక తీవ్రమైన దాడి వల్ల అంతులేని మానసిక క్షోభకు గురైన ఆమె దాదాపు 5 ఏళ్లపాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారు. కాని ఆ మౌనం ఆమెను అంతం చేయలేదు. పైగా ఆమె లోతల శక్తివంతమైన పదాలుగా, కవిత్వంగా ఎలా రూపాంతరం చెందిందో చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. రెండోదిగా ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఆ గురువు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. మిసెస్ ఫ్లవర్స్ అనే ఆవిడ. కవిత్వం కేవలం చదవడం కాదు, గట్టిగా పలికినప్పుడే దానికి ప్రాణం వస్తుంది అని నేర్పించి చీకటి గదిలో దారి చూపే చిన్న దీపంలా ఆమె మౌనాన్ని ఎంత సున్నితంగా ఛేదించారో ఇందులో మనకు తెలుస్తుంది. చివరగా అలా తన గొంతును తిరిగి పొందిన మాయా ఆంజెలో తను పడిన బాధను అపారమైన గౌరవంగా, ధైర్యంగా ఎలా మార్చుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలా మారిన ఆవిగా తన స్వరంతో పౌరహక్కుల కోసం పోరాడి మొత్తం ప్రపంచానికి ఎంతటి గొప్ప స్ఫూర్తినిచ్చిందో ఈ ప్రయాణం ద్వారా స్పష్టమవుతుంది. ఈ వారం జీవిత స్వరలహరిలో మాయా ఆంజెలో జీవితాన్ని కన్వర్సేషనల్ బయోగ్రఫీ రూపంలో వినండి. అలాగే ఆ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఒక అద్భుతమైన పాటగా ఎలా మారిందో తప్పక అనుభవించండి.